జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వసుగారు, బన్నీకేం కాదండి. నేను మాటిస్తున్నాను. బన్నీ కోసం ఎంక్వైరీ చేస్తున్నాను. మీరు దయచేసి ఏడవకండి ప్లీజ్. శ్రావ్య ఏం పాపం చేసిందండి? ఎందుకు ఎందుకు తన పెళ్లి ఆపడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా బన్నీని కిడ్నాప్ చేశారు. గంటలో నగలు తెచ్చివ్వకపోయినా పోలీసులకు చెప్పినా బన్నీని చంపుతామని బెదిరిస్తున్నారు. ఒక ఆడపిల్ల పట్ల, చిన్న పిల్లాడి పట్ల ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఆ దుర్మార్గులు. అసలు అసలు ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఈ పెళ్ళిని ఆపలేరు. బన్నీని ఏమీ చేయలేరండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏం మాట్లాడుతున్నావు అభి? బన్నీ కిడ్నాప్ అవడం ఏంటి? ఏంటమ్మా వసు, బన్నీని కిడ్నాప్ చేశారా? ఎవరమ్మా? బన్నీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు అనుకున్నావు. బన్నీని ఎలా ఎత్తుకెళ్లారు? ఇంకెవరు? ఆ ఎమ్మెల్యేనో వాడి చెల్లెలో అయ్యుంటారు. ప్రతిసారి వాళ్ళు మనకు అడ్డు తగులుతూనే ఉన్నారు. వాళ్ళ దుర్మార్గాలకు హద్దే లేకుండా పోతోంది. థాంక్ గాడ్, మావయ్యకి మా మీద డౌట్ రాలేదు. నేను సేఫ్. అవునభి, శ్రావ్య పెళ్లిని ఆపుతాను అని ఆ ఎమ్మెల్యే చెల్లెలు వసుతో శపథం చేసి చెప్పింది కదా. బన్నీని అడ్డం పెట్టుకుని వాళ్ళు శ్రావ్య పెళ్లిని ఆపాలనుకుంటున్నారేమో. వెళ్ళభి, వాళ్ళ అంతు చూసి బన్నీని తీసుకురా. వెళ్ళు. లేదు నాన్న, ఇది వాళ్ళ పని అయి ఉండదు. ఇంకెవరో చేసుంటారు. బావగారు కనిపెట్టేశారు. కొంప తీసి మా మీద ఆయనకు అనుమానం రాదు కదా? మరెవరు చేశారో ఏమో. గంటలో నగలు ఇవ్వకపోతే పిల్లాణ్ణి చంపుతామని బెదిరించారంట కదా. నగలు తీసుకెళ్ళి ఇవ్వండి అభి. పిల్లాడి ప్రాణాల కంటే నగలెక్కువ కాదు. పెళ్లికని కొన్న నగలిస్తే మగ పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్తామత్తయ్య? ఈ పెళ్లి ఆగిపోతుంది. అలా ఏం కాదమ్మా. పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. మగపెళ్లి వాళ్లకు ఏదో ఒకటి సర్ది చెప్తాం. లేదు మావయ్య, శ్రావ్య తోడికొడలు అర్థం చేసుకోదు. అసలే ఇడ్లీ బండి వాళ్ళమని మనల్ని ఎగతాళి చేస్తోంది. ఇప్పుడు నగలు లేకపోతే మనం కావాలని మోసం చేస్తున్నామని గొడవ చేసి అందరి ముందు మన పరువు తీస్తుంది. పెళ్లి ఆగిపోతుంది. అందుకని బన్నీ ప్రాణాలకి ముప్పు తెస్తావా? ఈ పెళ్లి కోసం బన్నీని బలి చేస్తావా? ఎలాగైనా శ్రావ్య పెళ్లి చేస్తామని శ్రావ్యకి, భాస్కర్ బావకి, పావని అక్కలకి మాటిచ్చామత్తయ్య. ఏం జరిగినా సరే ఈ పెళ్లి జరగాలి. బన్నీని బలిపెట్టి ఈ పెళ్లి చేయడం ఏంటమ్మా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం గాని ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగొస్తుందా?
ప్రేమ కూడా ప్రాణం లాంటిదే మావయ్య. ఒకసారి పోతే మళ్ళీ దక్కదు. శ్రావ్య అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఇక ఎప్పటికీ శ్రావ్య మనకి దక్కదు. బన్నీ విషయం తెలిస్తే శ్రావ్య కూడా ఈ పెళ్లినొద్దంటుంది. అనవసరంగా బన్నీని రిస్కులో పెట్టకు వసు. బన్నీకేం కాదమ్మా, మీరు బన్నీ గురించి ఏం వరి అవ్వకండి. ఏం మాట్లాడుతున్నావు అభి? ఎలాగైనా బన్నీని కాపాడాల్సింది పోయి, వసూకి తన కొడుకుని ఇవ్వడం పోయి, నువ్వు కూడా ఈ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? తప్పురా. బిడ్డకేదన్నా అయితే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలీదు. అవునభి, ఇప్పుడు మీరు నిలబెట్టుకోవాల్సింది శ్రావ్య పెళ్లి చేస్తామన్న మాట కాదు, బన్నీ ప్రాణాల్ని నిలబెట్టాలి. బన్నీకేం కాదమ్మా. బన్నీ స్థానంలో అను కీర్తులు ఉండుంటే అప్పుడు కూడా నువ్విదే మాట అనుండేవాడివా అభి? మావయ్య అలా అనకండి. ఆయనకి అన్ను కీర్తిలు బన్నీ వేరు వేరు కాదు. బన్నీ గురించి కాదు, ఈ పెళ్లి గురించి ఆలోచించండి అని, మన కూతురు శ్రావ్యకి అన్యాయం జరగకూడదు అని నేనే ఆయనకి చెప్పాను. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది వసు. నీకు అభిపై నమ్మకం ఉండొచ్చు, కానీ ఒక తల్లిగా నీకు బన్నీ పట్ల భయం ఉండాలి. తనకు భయం లేదని ఎందుకు అనుకుంటారమ్మా? తను భయపడుతుంది. బన్నీకి ఏమవుతుందోనని బాధపడుతుంది. కానీ శ్రావ్య పెళ్లి బాధ్యత ఆ భయాన్ని, బాధని డామినేట్ చేస్తుంది. మీ ఇద్దరూ మనుషుల్లా పుట్టాల్సిన వాళ్ళు కాదభి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా ఎలా ఆలోచిస్తున్నారు? శ్రావ్యకు పెళ్లి కావాలని బన్నీని... మీరిక్కడున్నారా? మగ పెళ్లి వాళ్ళు మెహందీ ఫంక్షన్ మొదలు పెడదామంటున్నారు. శ్రావ్యం తీసుకుని తొందరగా రమ్మన్నారు. మీరు రెడీ అయితే బయలుదేరదాం. భాస్కర్, బన్నీని... బావగారు, మేము రెడీగా ఉన్నాము. పదండి, విడిదింటికి వెళ్దాం. బన్నీ అని మావయ్య ఏదో చెప్తున్నారు. బన్నీ గురించి కాదక్క, బంతి భోజనం పెడదామా బవే పెడదామా అని అడగబోతున్నారు. బంతి భోజనాలంటే మగ పెళ్లి వారు ఏమంటారు ఏమో. బఫే పెడదాం. ఏమంటావు అభి? అలాగే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. పదండి పదండి, పసుగారు పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.